రైతు సోదరులకు నమస్కారం అండి. నేను మీ నవీన్ కుమార్, సినర్జీ ఆగ్రో అండ్ క్రాప్ ప్రొటెక్షన్ నుండి రావడం జరిగింది. నేను ప్రస్తుతం మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పుతండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాను. మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో ఈ పత్తి సాగులో ఈ నిరంతర కురిసిన వర్షాలతో మన పేనుబంక, పచ్చదోమ, తామర పురుగు ఈ వాతావరణంలో అటాక్ అవ్వడం జరుగుతుంది పత్తి మొక్క మీద. కాబట్టి దీనికి అనుగుణంగా మన సినర్జీ క్రాప్ అండ్ అగ్రోకెమికల్ వారు మనకు ధృవ 007 అండ్ సిన్పీడ్ మందుని తీసుకురావడం జరిగింది. ఈ ధృవ 007 మరి సిన్పీడ్ వాడడం వల్ల పేనుబంక, పచ్చదోమ, తామర పురుగు ఈ తొలి దశలో అటాక్ చేసే ఈ పేనుబంక, పచ్చదోమ, తామర పురుగు ఈ ధృవ 007 సిన్పీడ్ పిచికారి చేయడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. మనకు పేనుబంక పోయి తామర పురుగు నివారణ జరిగి చాలా చెట్టు కూడా చాలా గుబురుగా వస్తుంది. నేను ప్రస్తుతం ఈ తూర్పుతండ గ్రామ పంచాయతీ పరిధిలో గుగులొత్తు రవీంద్ర అనే ఒక రైతు సోదరుడు తనకున్న 4 ఎకరాల పత్తి సాగులో మన సిన్పీడ్ అండ్ ధృవ పిచికారి చేయడం జరిగింది. ఇది పిచికారి చేసిన తర్వాత ఎలా ఉంది, ఇంతకుముందు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది, రైతు వారి మాటలు తెలుసుకుని ట్రై చేస్తాను. సార్ నమస్కారం. సార్ సార్ మీ పేరు? సార్ గుగులొత్తు రవీంద్ర. సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పగలుగుతారా? 8686343437. సార్ మీ సినర్జీ వాళ్ళ సిన్పీడ్ అండ్ ధృవ తీసుకొచ్చారు కదా సార్, ఎలా ఉంది సార్ రిజల్ట్? సూపర్ రిజల్ట్ అండి. అంతకుముందు ఏం లేకపోయేది సార్, తోట బాగలేదు, నల్లి ఉండే, దోమ ఉండే, మసిపేను ఉండే, ఏది లేకుండా మంచి నీట్ గా వచ్చింది. ఇప్పుడు మసిపేను పోయింది, పేనుబంక, తామర పోయి మంచి నీట్ గా వచ్చింది. గ్రోతింగ్ ఏమైనా వచ్చింది సార్? బాగా వచ్చింది, పిలకలు బాగా వస్తున్నాయి, సైడ్ పంగలు కూడా ఉన్నాయి. చూడండి మీరు, నేను చెప్పు ఇదండి. మనం రైతు సోదరు రవీంద్ర సార్ను కలవడం జరిగింది. సార్ కూడా సార్ ఇంతకు ముందు నా చేను కొంచెం గ్రోతింగ్ రాకపోయేది, ఇప్పుడు పేనుబంక, పచ్చదోమ, తామర పురుగు పోయి మహబూబాద్ నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ కాదు, మహబూబాద్ నరసింహ ఫెర్టిలైజర్ నుంచి తీసుకొచ్చారు. మహబూబాద్ నుంచి తీసుకొచ్చారు. ఇదండి నేను నరసింహ ఫెర్టిలైజర్ మహబూబాద్ నుండి తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా వీళ్ళకి చాలా దూరం అయినా అక్కడి నుండి తీసుకొచ్చి కొట్టినా సార్, నాకైతే మంచి రిజల్ట్ ఉంది. మీకైతే మంచిగా అనిపించిందా సార్? సూపర్ అండి. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎలా ఉంది సార్? చాలా తేడా, నీట్ గా ఉంది. ఆకులు చూడండి ఒక్కసారి మనం ప్రతి సాగును గమనించినట్టయితే ఒకసారి చూడండి మీరు, రైతు సోదరులు గమనించాలి. చెట్టు కూడా చాలా నీట్గా, పంగలు కూడా మంచిగా, గ్రోతింగ్ కూడా, సైడ్ బ్రాంచెస్ కూడా చాలా నీట్గా వస్తుంది. వచ్చిన బ్రాంచెస్లో మనకి ఈ రకంగా పూత అనేది కూడా రావడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు గమనించాలి. సినర్జీ క్రాప్ ప్రొటెక్షన్ వారు ఒక నూతన తరహా టెక్నాలజీతో, ఒక నిపుణులమైన శాస్త్రవేత్తలతో మన ముందుకు ధృవ 007 అండ్ సిన్పీడ్ మందు మన ముందు తీసుకురావడం జరిగింది. చాలా అంటే చాలా మీకైతే ఎలా అనిపించింది సార్ రిజల్ట్? సూపర్ అండి. రైతు సోదరులు కొట్టుకోవచ్చా? రైతు సోదరు సూపర్ కొట్టుకోవచ్చు అండి. మీకైతే మన ప్రయోజనం చేకూరింది. సూపర్ ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి, దోమలు కానీ. చూడండి మీరు ఒకసారి. ఇది మనం రైతుకు 1-2 సార్లు అడగడం జరిగింది. మీరు ఏ మొక్క గమనించినా కూడా మనం ఒకసారి చూసినట్లయితే సైడ్ బ్రాంచెస్ ఒక్కసారి చూడండి, చాలా సైడ్ బ్రాంచెస్ రావడం జరుగుతుంది. ఏ మొక్క గమనించినా ఈ పత్తి సాగులో చాలా నీట్గా, పేనుబంక లేదు, పచ్చదోమ లేదు, తామర పురుగు లేదు, చాలా నీట్గా వస్తుంది. వచ్చిన గ్రోతింగ్లో మనకు పూత కూడా రావడం జరుగుతుంది. ఈ ఎక్కువ సైడ్ బ్రాంచెస్ రావడం వల్ల పూత విపరీతంగా వచ్చి అధిక దిగుబడి సాధించడానికి మనకు చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు గమనించాలి. ఈ ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో ఈ తొలి దశలో మనకు ఈ పత్తిలో పేనుబంక, పచ్చదోమ, తామర పురుగుకు ఈ ధృవ 007 సిన్పీడ్ చాలా అంటే చాలా బాగా రిజల్ట్ ఉంది. ఈ రైతు సోదరు కూడా మనం అడగడం జరిగింది. ఈ రవీందర్ సార్ ఇది పిచికారి చేశాడు, నాకైతే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది అని చెప్తున్నారు. కాబట్టి రైతు సోదరులు గమనించి ధృవ 007 అండ్ సిన్పీడ్ను పిచికారి చేసి ఈ పేనుబంక, పచ్చదోమ, తామర పురుగు నివారణించి మనం అధిక దిగుబడి సాధించాలని మా సినర్జీ క్రాప్ ప్రొటెక్షన్ ఎల్లవేళలా కోరుకుంటుంది. ఇంకోటి ఏంటంటే దీని పక్కనే ధృవ పిచికారి చెయ్యనిది ఉంది ఇంకోటి ప్రతి చేను, దాన్ని కూడా చూపెట్టడానికి ట్రై చేస్తాను. ఒకసారి గమనించండి రైతు సోదరులు కూడా. ఇది మనం ధృవ పిచికారి చేయండి. ఇది ఒకటే రోజు చేశారు సార్ మీరు? ఆ పత్తి చేను ఈ ప్రతి ఒకటే రోజు చేశారు. ఇది ధృవ పిచికారి చేయండి. ఒకసారి మీరు గమనించండి మొక్క కూడా, అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది. అది చాలా గుబురుగా ఉంది, దీనికి ఇక సైడ్ బ్రాంచెస్ రావట్లేవు. కాబట్టి రైతు సోదరులు గమనించాలి. ఒక్కసారి ప్రతి చేను ఒకటే రోజు వేయడం జరిగింది. డిఫరెంట్ ఏంటంటే దానికి బాగా వచ్చినాయి, గ్రోతింగ్ వచ్చింది, పేనుబంక పోయింది. చాలా దానికి దీనికి తేడా ఎట్లుంది సార్ మీకు? ఇది మీ పెదనాన్నది ఒకటే రోజు చేశారు. మీకు మీ దానికి చాలా డిఫరెంట్ ఉంది. అది ఇది ధృవ పిచికారి చెయ్యనిది. ఇది ధృవ అనే మందు నీకు కొట్టలేదు. మన పక్కన ప్రతి చెను ఇది ధృవ పిచికారి చేసింది. కాబట్టి రైతు సోదరులు గమనించాలి. మనం వేసే ప్రతి పంటలో ఫస్ట్ మనకు ఈ తొలి దశలో వచ్చే పేనుబంక, పచ్చదోమ, తామర పురుగు ఈ ధృవ 007 అండ్ సిన్పీడ్ను పిచికారి చేసి అధిక దిగుబడి సాధించాలని మేము కోరుకుంటున్నాం. సార్ మీకు ఎలా అనిపించింది ఈ మందు?
మీకు ఏదైనా రైతులకు చెప్పారా చెప్పారండి, ఎవరైనా కొట్టుకోవచ్చు, కొట్టుకుంటే అధిక లాభాలు వస్తాయి, సార్ చేను మంచిగా ఉంటది, మీరు సైడ్ బ్రాంచెస్ అయితే మంచిగా వచ్చినాయి, బాగున్నాయి, దిగుబడి బాగా వస్తుంది. అందరికంటే మనం ఇది కొట్టుకున్న వాళ్ళు మీకైతే మంచి ప్రయోజనం జరిగింది సార్, మంచి జరిగింది. బాగున్నది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ మరి. ఓకే అండి.